ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక యువ క్రీడాకారిణి మృత్యువు లారీ రూపంలో కబలించింది. సత్యజ్యోతి వెయిట్ లిఫ్టర్ జాతీయ స్థాయిలో కూడా అనేక సార్లు పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ లో పథకాన్ని సాధించింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తరుణంలో మృత్యువు లారీ రూపంలో వెంటాడి కబలించింది. ఈ విషాదాంతం అంతా కూడా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ నగర్ వద్ద చోటు చేసుకుంది. సత్యజ్యోతి యొక్క తల్లిదండ్రులు యశోదమ్మ, అదేవిధంగా భాస్కర్ రావు ఇద్దరు కూడా ఎంతో గారాభంగా పెంచారు. కూతుర్ని ఉన్నత స్థాయిలో చూడాలని అనుకున్నారు. కానీ సంవత్సరం క్రిందటే యశోద మరణించింది. అదేవిధంగా భాస్కర్ రావు తండ్రి కూడా మరణించి 11 రోజులే అయింది. రోజుల వ్యవధిలోనే ముగ్గురు కూడా మృతి చెందడం నిజంగా అత్యంత బాధాకరం కొండవెలగల్లో చోటు చేసుకుంది. ఎందుకంటే సత్యజ్యోతి ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్నావు, నువ్వేం సాధిస్తామంటూ చాలా అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా తన ప్రతిభతో సమాధానం చెప్పింది. అంతేకాదు రైల్వేలో టీటీగా ఉద్యోగం సాధించి కూడా తన ప్రతిభను కూడా చూపించింది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా ఇలాంటి దారుణమైన యాక్సిడెంట్ లో మృతి చెందడం అత్యంత బాధాకరం అంటూ కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా తన తోటి క్రీడాకారులందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కరికంట కూడా కన్నీరు వస్తుంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్తుంది. వెయిట్ లిఫ్టింగ్ లో తనకున్న అనుభవం, అదేవిధంగా అపారమైన శక్తి కూడా ఎవరు కూడా ఊహించండి. అంతలా తను పాల్గొందంటే కంపల్సరిగా ప్రైజ్ తేవాల్సిందే. తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న అంత మంచి అమ్మాయి ఇలా అవ్వడం అత్యంత బాధాకరం అంటూ కూడా తమ యొక్క గోడును వెలబుచ్చుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. నా పేరు ఫణేంద్ర అండి. మేము గత 7-8 సంవత్సరాలు బట్టి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాం. మన విజయనగరం ఒక పేరు కాంచింది, విజయనగరం అని. ఇదే విజయనగరంలో పుట్టి పెరిగి ఆడపిల్లైన మట్టిలో మాణిక్యంలాగా ఎంతో కష్టపడి, ఎంతో తల్లి చనిపోయారు, తండ్రి చనిపోయారు, ఇంట్లో ప్రోత్సాహం అంతంత మాత్రమేనా, మిడిల్ క్లాస్లో పుట్టిన ఎంతో కష్టపడి వెయిట్ లిఫ్టింగ్లో రాణించిందండి. ఈరోజు ఎంతగా చెప్పుకోవాలంటే ఆమె గురించి రేపు తరాల్లో అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకి ఎవరికైనా ఒక స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగ్ అనే కాదు, తన ఒక ఉదాహరణ, ఇన్స్పిరేషన్. ఒక ఆడపిల్ల ఉండి ఒక తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఓ పక్క తండ్రికి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా తనకి కాంపిటీషన్ ఉంది. నేను చేయాలి, నేనంటే ఏటో గుర్తింపు చేయాలి, నా తల్లిదండ్రుల పేరు తేవాలి, నేను అనుకుని సాధిస్తానని నిరూపించాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడేది. ఈరోజు కూడా దురదృష్టం ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి ఈరోజు చేయాలి చేసే ప్రయత్నంలోనే ఆమె చనిపోయింది. ఆఖరి చనిపోయినంత వరకు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ప్రాక్టీస్ చేస్తూ దానికోసమే ఆమె కష్టపడింది. ఈ రోజులో మేము ఒక్కరమే కాదండి, అందరూ బాధపడాలి. విజయనగరంలో సభ్యులు కూడా బాధపడాలి. ఎందుకంటే ఒక అందరు ఆడపిల్లలకి వచ్చే చైతన్యం ఇచ్చే ఒక మాణిక్య లాంటి ఆడపిల్లని మనం అందరం మిస్ చేసుకున్నాం. అది ఒక వెయిట్ లిఫ్టింగే కాదు, బాక్సింగ్ అవని, కబడ్డీ అవని, ఖోఖో అవని, ప్రతి ఆడపిల్లలు కానీ ఆమెను చూసి ఇంత కష్టపడి ఇదయ్యారు. పేరెంట్స్ కూడాను ఆడపిల్లని స్పోర్ట్స్లోకి రావాలంటే మీ అందరికి తెలిసిందే కాదు, ఎవరు ప్రోత్సహించరు. అలాంటిది ఈ వెయిట్ లిఫ్టింగ్లో ఆ అమ్మాయి చాలా రాణింపు వచ్చిందంటే తన కష్టం ఎంతో ఉంది. అలాగే కోచ్ గారిది కోడ్రాము జిమ్లోనేది ఆమె ఎంతో కష్టపడింది. ఆఖరికి ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఇప్పటికైనా ఆమె ఆత్మ శాంతించాలని కోరుతూ మేము సెలవు తీసుకుంటాం. నా పేరు రాజా అండి. నేను సాయంత్రం 5 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. అక్క వెయిట్ లిఫ్టింగ్ స్టేట్ మీట్ కొండవేలగట్ల జరుగుతుంది. వెళ్ళే మార్గంలోనే ఇలాగ యాక్సిడెంట్ జరిగింది. ప్రాక్టీస్ అయితే అక్క చాలా బాగా చేసేది. అంటే చాలా హార్డ్ వర్క్ చేసేది, జాబ్ కోసం చాలా కష్టపడేది. ఎంత నొప్పులున్నా ఎన్ని బాధలున్నా సరే చాలా కష్టపడేది అక్క. మాకు కూడా తను ఇన్స్పిరేషన్ చాలా తీసుకున్నాం. అంటే తమ్ముడు ఇలాగ ఉంటుంది జీవితం, ఇంత కష్టపడాలి, కష్టపడితే కానీ మనం ఏం సాధించలేమని చాలా మాకు చెప్పేది ప్రాక్టీస్లోనే. కానీ ఇలా జరుగుతుందని మేము అసలు ఊహించలేదు.
ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వేలో జాబ్ చేస్తుంది అక్క. రైల్వే నెక్స్ట్ మంత్లో ఉన్నాయి మీట్స్, రైల్వే మీట్స్. కానీ ఇలా జరుగుతుందని మేము ఎవరు అసలు ఊహించలేదు. మాకు చాలా బాధగా ఉంది. నా పేరు చిన్ని అండి. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 2000 సంవత్సరం నుండి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. ఇప్పటికి నేను తర్వాత ఈ అమ్మాయి నాకు 2-3 సంవత్సరాల నుండి జిమ్లో వచ్చింది. చాలా డెడికేటెడ్గా పనిచేసేది. వరకు ఈ అమ్మాయి పేరు జ్యోతి అండి. జ్యోతి అయితే మేము అమ్మాయికి బాగా కోచ్ మధ్యల శ్రేణి కోచ్ ఆధ్వర్యంలో మేము అందరం చేస్తుండేవాళ్ళం. చేస్తూ అమ్మాయికి ఏం టెక్నికల్ గట్రా అతను చెప్పేవారు. మేము తర్వాత కోచ్ వెళ్ళిపోయాక మేము షెడ్యూల్ ప్రకారంగా ఆ డిసిప్లిన్గా మేము చేస్తుండే. చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేది. దట్టు తర్వాత ఈ మధ్యన రీసెంట్గా జాబ్ కూడా రైల్వే ట్రయల్స్లో సెలెక్ట్ అయింది. రైల్వేలో జాబ్ కూడా వచ్చింది. సో దాంట్లో ఏంటంటే నాకు తెలిసింది ఏమైనా టెక్నికల్ గట్రా ఏమన్నా మేము చెప్పేవాళ్ళు. ఆ అమ్మాయి కూడా చాలా మా దీనిగా చేసేది, హ్యాపీగా చేసేది, ఇంట్రెస్ట్గా చేసేది. అలాగే కష్టపడి జాబ్ కూడా కొట్టుకొని వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చి ఈ మధ్యన రీసెంట్గా కొండవల్లగడ్డలో కాంపిటీషన్ ఉందిగా ప్రిపేర్ అయ్యాం. మన లేటెస్ట్గా శుక్రవారం కూడా మేము ప్రిపేర్ అయ్యాం. శుక్రవారం సాటర్డే ఒక రోజు రెస్ట్ తీసుకోమా, మరుసటి సండే నువ్వు వెళ్ళాలి కదా అని మేము సండే వస్తాం మేము అందరం అని చెప్పాం. సండే వెళ్ళాము. సండేకి వెళ్తేప్పటికి శనివారం సాయంత్రం 5 గంటలకి అమ్మాయి ముందుగా వెయిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది మధ్యన కొండవల్లగడ్డ వెళ్ళే దారిలో ఈ అఘాయిత్యం జరిగింది. దానికి మేమంతా చాలా బాధపడుతున్నాం. మా కోడిరమతి పార్కులో సభ్యులందరూ చాలా బాధపడుతున్నాం. ఒక మంచి వెయిట్ లిఫ్టర్ మిస్ అయినందుకు మేము ఇంకా చాలా బాధపడుతున్నాం. దీనికి మరి ఆ అమ్మాయి గురించి ఒక చెల్లిలాగా, ఒక చిన్నపిల్లల అన్నదమ్ములు, ఒక అక్క చెల్లిలాగా జిమ్లో ఉండేవాళ్ళం అండి. సో దాన్ని ఏంటంటే మరి మేము ఈ బాధ మేము అంతగా మర్చిపోలేము. ఒక మంచి వెయిట్ లిఫ్టర్ మిస్ అయింది. విజయనగరం జిల్లాకే మంచి వెయిట్ లిఫ్టర్ మిస్ అయిందని బాధపడుతున్నాం. ఈ టోర్నమెంట్ కి జాబ్ వస్తే కంపల్సరీ అమ్మాయి గోల్డ్ మెడల్ కొడుతుంది. ఎందుకంటే అంత మంచి డెడికేటెడ్ పర్సన్, మంచి లిఫ్టర్ ఉన్నది, మంచి లిఫ్ట్స్ ఉన్నాయి అమ్మాయి దగ్గర. దానికి మంచి తర్ఫీదు కూడా తీసుకున్నారు. మన కోచ్ శ్రీనివాస్ గారు కూడా మంచి కోచ్ ఇచ్చారు. విజయనగరం కొండవల్లగడ్డ ఒక ఎత్తు అయితే విజయనగరం జిల్లా విజయనగరం హెడ్ క్వార్టర్కి ఈవిడ మంచి వెయిట్ లిఫ్టర్ అండి. మేమంతా ఈవిడికి మంచి ఆవిడ వెనకాల ఒక 5 మంది 6 మంది మన జిమ్ జూనియర్స్ కూడా ఉన్నారు. మేమంతా ఎంకరేజ్ చేద్దాం. యాక్చువల్లీ ఆదివారం మంచి హుషారు మీద మేము బయలుదేరాం. కానీ శనివారం సాయంత్రం అఘాయిత్యం జరగగానే మేము మరి మనుషులు కాలేదు. రాత్రి అంతా మాకు నిద్ర లేదు. చాలా బాధపడతాం. ఒక జిమ్ విజయనగరం కోడిరామూర్తికి మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయిలో వన్ ఆఫ్ ది పర్సన్ ఆ జ్యోతి గారండి. కానీ ఈ జ్యోతికి ఇలా జరుగుతుంది మీ కళ్ళను కూడా మేము ఎప్పుడు ఊహించలేదండి. కానీ దేవుడు మరి అమ్మాయికి చాలా అన్యాయం చేశాడు. కానీ మరి దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. నా పేరు శ్రీనివాస్ అండి. వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి చేస్తున్నానండి. మేము కోడిరమతి పార్క్లోని కోచింగ్ ఇస్తుంటానండి. తను నా దగ్గర 5 సంవత్సరాల నుంచి సెషన్ పొందుతుందండి. దానికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ భువనేశ్వర్ రైల్వేస్లోని 2 ఇయర్స్ బ్యాక్ జాబ్ వచ్చిందండి. తను యాక్చువల్గా ఈరోజు కొండవల్లగడ్డలోని కాంపిటీషన్ చేయాలండి. నిన్న ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోవడం జరిగిందండి. తన ట్రైనింగ్ చాలా హార్డ్ వర్క్ చేసేదండి. తను చేస్తుంటే మాకే చాలా ఇన్స్పైరింగ్గా ఉండేదండి. తనకి 2 సిస్టర్స్, ఒక బ్రదర్ కూడా ఉన్నారండి. తనకి అమ్మగారు కానీ నాన్నగారు కానీ లేరండి. తను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశానండి. రెగ్యులర్గా వచ్చేదండి. సత్యజ్యోతితో ఉన్న అనుబంధాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పంచుకుంటున్నారు. ఎందుకంటే తను లేదు అన్న వార్త ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా ముందు ఎంతో మందికి తన స్ఫూర్తి కూడా యువ క్రీడాకారిణి. అంత నలుగురు పిల్లల్లో తన ప్రతిభ మాత్రం వేరేగా ప్రదర్శించేది. ఎక్కడికైనా వెళ్తే తను అనుకున్నది సాధించి వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగం తన కళ. అలాగే క్రీడల్లో రాణించాలనేది కూడా చిన్నప్పటి కళ. వారి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ వారి తల్లిదండ్రులకి ఒక మంచి పేరు తీసుకువచ్చే యువ క్రీడాకారిణి ఇలా దారుణమైన యాక్సిడెంట్లో మృతి చెందడం అత్యంత బాధాకరం. మా క్రీడాకారులందరికీ కూడా తీరని లోటని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు